యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని నా తండ్రి సంఘం అనే కుటుంబం పైన మీరు నిలిపి ఉంచి ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని కూడా తృప్తిపరచడానికి అయ్యా మీరు ఆలోచన కలిగి ఉన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కటాక్షాన్ని ప్రతి ఒక్కరి మీద నిలిపి దేవా, నీ మాటలు వింటూ ఉన్నప్పుడు వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. అయ్యా, నీ మాటలు వివరించడానికి నేను తగినవాడిని కాదు, నా జ్ఞానం చాలదు. నన్ను మీ సిలువ చోటను మరుగుపరుచుకొని మీరే మాతోనూ మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, దీవించమని, ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ ఒక చక్కని మాటని మనం చదువుతూ ఉన్నాం. చూద్దాం. రోమ 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నది. సృష్టి ఏం చూడాలనుకుంటుందంటే, దేవుని చేత సృజించబడిన ఈ సృష్టి, దేవుని చేత నియంత్రించబడుతున్న ఈ సృష్టి, దేవుడు కలుగునుగాక అంటే కలిగిన ఈ సృష్టి ఏం కోరుకుంటుందంటే, దేవుని పిల్లల కోసం కనిపెడతా ఉంది. మిగుల ఆశతో కనిపెడతా ఉంది. అసలు దేవుని పిల్లల కోసం కనిపెట్టడం అంటే ఏంటి? దేవుని పిల్లలు అంటే అసలు ఎవరు? అసలు దేవుని పిల్లలు అంటే మనం ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, ఎలా పరిగణలోకి తీసుకోవాలి? ఇక్కడ నేను ఒక 7 మాటలు మీ గమనానికి నేను తీసుకొస్తాను. వాస్తవంగా ఇక్కడ పౌలు భక్తుని యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే, అయ్యా, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు రక్షించబడ్డావు, ఇది చాలే అనేటువంటి ఆ భావంతో నువ్వు తృప్తి పడిపోవద్దు. నీ జీవితానికి ఒక ఛాలెంజ్ ఉంది, నీ జీవితానికి ఒక సవాలు ఉంది, నీ బ్రతుకుకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది. ఏంటి అంటే, ఈ సృష్టి అంతా కూడా, అంటే అర్థం చేసుకోవాలి, లోకమంతా కూడా దేవుని పిల్లలు ఎలా ఉంటారు, వారి జీవితం ఎట్లా ఉంటుంది, జీవనశైలి ఎట్లా ఉంటుంది అని చూడాలని ఈ సృష్టి అంటే రాళ్ళు, రప్పలు, చెట్లు, పుట్టలు మాత్రమే కాదు, మనుషులు, లోకంలో ఉన్న అన్యులు కూడా అసలు దేవుని పిల్లల యొక్క కదలికలు చూడాలని ఆశపడతా ఉన్నారు. అంటే ఇక్కడ మనకు జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నిజంగా మన జీవితాలు దేవునిలో ఆయన పిల్లలకు తగినట్లుగా ఉన్నాయా? ప్రశ్న. అంటే ఇంతకీ మనం ఆయన పిల్లలుగా ఎలా పరిగణించబడతాం? మనం ఆయన పిల్లలుగా ఎప్పుడు అంగీకరించబడతాం? ఈ విషయాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనించే ప్రయత్నాన్ని మనం చేస్తే, యాకోబు పత్రిక మొదటి విషయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన
మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసండి? అంటే దేవుని పిల్లలు అంటే ఎవరు, దేవుని పిల్లలు అంటే ఎలా ఉండాలి, దేవుని పిల్లలు అంటే ఎలా ఉంటారు అనే మాటని మనం నేర్చుకోవడానికి ముందు ఇంకో విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నా. సృష్టి యావత్తు కూడా దేవుని పిల్లల కోసం ఎదురు చూస్తుంది. అంటే ఒకసారి గాంధీ మహాత్ముని ఒకసారి అడిగారంట, అయ్యా మీకు ఇష్టమైన గ్రంథం ఏంటంటే బైబిల్ అన్నాడంట. కానీ మీరు బాగా అభిమానించేటువంటి దేవుడు ఎవరు అంటే జీసస్ క్రైస్ట్ అన్నాడంట. ఆయన చెప్తూ అన్న మాట ఏంటంటే, నాకు యేసు ప్రభు అంటే ఇష్టమే, నాకు క్రీస్తు అంటే ఇష్టమే, కానీ క్రైస్తవుల జీవితాలంటే ఇష్టం లేదు. మీరు ఇప్పుడు క్రైస్తవుడా లేకపోతే యేసు ప్రభు అంటే ఇష్టం, బైబిల్ అంటే ఇష్టం అన్నారు కదా, మీరు ఇప్పుడు క్రైస్తవుడా లేకపోతే కాదా అని అంటే, క్రీస్తులా బ్రతికే ఒక్క వ్యక్తి నాకు కనబడితే నేను నా జీవితంలో ఖచ్చితంగా యేసుక్రీస్తుని నా సేవియర్గా, నా రక్షకుడిగా నేను అంగీకరిస్తాను అని అన్నారట. అంటే ఇక్కడ ఏమర్థమవుతా ఉంది అంటే, క్రీస్తును చాలామంది అంగీకరిస్తూ ఉన్నారు. అంగీకరించిన తరువాత వారి యొక్క జీవితాలు, జీవన శైలి అవి ఎలా ఉంటా ఉన్నాయంటే నామకార్థంగానే ఉండిపోతూ ఉన్నాయి. అంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట, సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అన్యులు కూడా దేవుని పిల్లల కదలికల్ని గమనిస్తూ ఉన్నారు. అందుకే మొట్టమొదట నాకు అర్థం కావాల్సింది, మనకు అర్థం కావాల్సింది వ్యక్తిగతంగా ఏంటి అంటే, నేను దేవుని బిడ్డను ఎలా అంటే, మళ్ళీ ఒకసారి ఇక్కడ యాకోబు 1:18 మనం చూసినట్లయితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు. మీరు ఆదికాండం తీసి చూడండి, ఇప్పుడు అక్కర్లేదులేండి, జనరల్గా చెప్తున్నాను. అక్కడ దేవుడు సృష్టించుకుంటూ వస్తే 6వ దినాన్న అంటే చివరిలో మనిషిని చేశాడు. ఆయన లిటరల్గా సృజించిన దాంట్లో ఇక ఆఖరి స్థానం ఎవరిదంటే మనిషిదే. ఇప్పుడు దేవుని ఆశ, ఆకాంక్ష ఏంటి అంటే, తాను సృజించిన వాటిలో మరి తన పిల్లలు ప్రథమ ఫలంగా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? మనకంటే ముందుగా సృజించబడిన 5 దినాల యొక్క సృష్టి అంతా కూడాను అది మిక్కుటమగు వేండ్రంతో ఒక దినాన లయమైపోతుంది, కానీ తన పిల్లలు మాత్రం నిలిచే ఉంటారు, తన పిల్లలు నిలబడే ఉంటారు. అందుకే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, దేవుని మనస్సును అర్థం చేసుకున్నవాడు నిత్యము నిలిచే ఉంటాడు, అది దేవునితో కూడా కలిసి నిల్చుంటాడు. ఒకవేళ దేవుడు ఎంత చెప్పినా సరే, దేవుని వాక్యం ఎంత బోధించినా సరే, ఆ మాటల్ని వంట పట్టించుకోనివాడు ఖచ్చితంగా ఉంటాడు, కానీ నిత్య నరకాగ్నిలో ఉంటాడు. అందుకే ఇక్కడ ముందు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, నాకు నా దేవునికి మధ్య ఉన్న బంధం ఏంటి, నాకు నా దేవునికి మధ్య ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏంటి, నేను ఆయన పిల్లవానిగా, ఆయన కుమార్తెగా, కుమారునిగా నేను ఎట్లా ఉంటున్నాను. రీజన్ ఏంటి అంటే, ఆయన సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. ఏ వాక్యం నీ హృదయాన్ని కదిలించిందో, ఏ వాక్యం నిన్ను రక్షణలోకి నడిపించిందో, ఏ వాక్యం నీకు నమ్మకాన్ని కలిగించిందో, ఏ వాక్యం నిన్ను ఆ పాపం నుంచి వెలుపలికి ఈడ్చుకొచ్చిందో, ఏ వాక్యం నిన్ను ఆ రోత పాత జీవితంతో తెగదింపులు చేసుకొని క్రొత్త జీవితాన్ని ప్రారంభించేలా నిన్ను పురిగొల్పిందో, ఆ వాక్యమే నిన్ను మరి కనెను తన సంకల్ప ప్రకారం. వాస్తవంగా మనం ప్లాన్ చేసుకోవాలా మనం రక్షించబడాలి అని, మనం ప్లాన్ చేసుకోవాలా, మనం ఆలోచించలా, ఇలా మన జీవితంలో ఒక దినం వస్తుందని కూడా మనం అనుకోలేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనెను. అంటే ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుని కోసం నమ్మకంగా బ్రతికేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వాడిన అమూల్యమైనటువంటి మాట ఏంటి అంటే,
శ్రేష్టమైనటువంటి మాట ఏంటి అంటే, మనం దేవుని వాక్యం చేత కనబడిన వారము. అందుకే మన యొక్క మనసులు ఎట్లా ఉండాలంటే, దేవుని వాక్యానికి అనువుగా ఆలోచించాలి, దేవుని వాక్యానికి అనువుగా మరి నిర్ణయించుకోవాలి, దేవుని వాక్యానికి అనువుగా బ్రతుకుతూ ఉండాలి, దేవుని వాక్యానికి అనువుగా బ్రతుకును మార్చుకోవాలి, దేవుని వాక్యానికి అనువుగా ఆశలను అదుపు చేసుకోవాలి. ఎందుకు అంటే, నేను వాక్యం చేత కనబడిన వ్యక్తిని అని నేను నమ్ముతుంది సత్యమే అయితే, నేను వాక్యానుసారంగా ఉండడానికి నిర్ణయించుకుంటాను. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒకటి, సృష్టి అంతా, లోకము, అన్యులు అందరూ కూడా, క్రీస్తును ఎరగని వారు, క్రీస్తును వ్యతిరేకించేవారు కూడా అసలు వీరి జీవితాలు ఎట్లా ఉంటాయి చూడాలి అని ఎదురు చూస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, సమాజంలో మన బ్రతుకులు అమాదిరిగా కనబడతా ఉన్నాయి. సమాజంలో మన జీవితాలు మరి ఒక్కొక్కసారి వెగటు కలిగించేవిగా ఉంటున్నాయి. నేను క్రీస్తును కలుగున్నానని పెదవులతో చెప్తా ఉన్నాను, కానీ నా జీవన శైలి ఎలా ఉంది అంటే వెగటు కలిగించేలా ఉండిపోతూ ఉన్నాయి. క్రీస్తు చేత కనబడ్డామన్నది సత్యం. ఈ సత్యాన్ని నువ్వు గుర్తిస్తే, ఆయన సంకల్ప ప్రకారంగా మనం పుట్టామని మనం నమ్మితే, మనం దేవుని యొక్క సన్నిధిలో చేయాల్సిన విషయం ఏంటంటే, ఆయన వాక్యపు అదుపులోకి మన మనసులు ఇచ్చేసేయాలి, మన యొక్క హృదయాన్ని ఇచ్చేయాలి, మన యొక్క అంతరంగాన్ని ఇచ్చేయాలి. ఇది మొదటి విషయం. మనం దేవుని పిల్లలుగా ఎలా ఉంటాం అంటే, వాక్యం చేత కనబడ్డాం కాబట్టి మనం దేవుని పిల్లలు, దానికి తగినట్లు బ్రతకాలి. రెండవది, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది. ఇప్పుడు పౌలు భక్తుడి మాట చెప్పడంలో 2 కోణాలు మనం చూడాల్సి వస్తూ ఉంది. అసలు దేవుడు మనలను కన్నది దేనికి అంటే, ఆయన స్వరూపమందు మనలను మార్చుకోవడానికి. ఇప్పుడు ఆయన స్వరూపమందు మనం మార్చబడాలి అని పౌలు ప్రయత్నిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నిస్తూ ఉంటే, ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే, చాలాసార్లు దేవుని యొక్క చిత్తానికి, ఉద్దేశానికి ఎదురు తిరిగే వారిగా కనబడతా ఉన్నాం. నేను దుఃఖంతో ఈ మాట చెప్తా ఉన్నాను. దేవుని ప్రేమ తెలుసు, దేవుని మనస్సు తెలుసు, దేవుని మమకారం తెలుసు. ఇన్ని తెలిసి కూడాను మనం ఏం చేస్తున్నామంటే, కొన్నిసార్లు దేవుని మనసును నొప్పించేలా, ఆయన గాయములను రేపేలా కొన్నిసార్లు మనం మరి కఠినంగా ఉంటున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, నాకు ఆల్రెడీ ఒకసారి కన్నాను. ప్రసవ వేదన అంటే అందరికీ మరి సులభంగా అర్థమయ్యే భాష కాబట్టి ఆ పదాన్ని వాడాడు. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఒకరిని రక్షణలోకి నడిపించాలంటే ఒక సేవకునికి ఉండేటువంటి ఆ పెనుగులాట ఎంతో తెలుసా నీకు? క్యాషువల్గా బ్రతికేస్తూ ఉంటారండి, క్యాషువల్గా జీవించేస్తూ ఉంటారు, నామకార్థంగా బ్రతికేస్తూ ఉంటారు, నాసిరకమైన జీవితంలో బొరలాడుతూ ఉంటారు. ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితి. పౌలు అంటాడు, అయ్యా నేను మీ విషయంలో మరలా ప్రసవ వేదన పడాల్సి వస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, నేను చూస్తూ మిమ్మల్ని వదిలిపెట్టుకోలేను. నా ఉద్దేశం, నా యొక్క ఆలోచన ఏంటి అంటే, మిమ్మల్ని క్రీస్తు స్వారూప్యంలోకి తేవాలి. అంటే ప్రతి క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏంటి అంటే, మనం దేని చేత కనబడ్డాం? వాక్యము చేత, సత్యవాక్యము చేత కనబడ్డాం. సత్యవాక్యం చేత కనబడిన తరువాత మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి.
పిల్లలు పుట్టగానే బాగా పరిశీలిస్తారు. ఎవరు పోలిక? అమ్మ పోలిక, నాన్న పోలిక, మేనత్త, మేనమావ, ఎవరు పోలిక అంటే ఇప్పుడేగా పుట్టారు, కొంచెం నెలలు గడుస్తూ ఉంటే అప్పుడు అర్థమవుద్ది, పోలికలు క్లియర్గా తెలిసిపోతాయి. అంటే నేను ఒక మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. ఆత్మీయంగా పుట్టిన తర్వాత లోకానికి తెలియకపోవచ్చు నువ్వు ఏ పోలిక అనేది, కానీ పుట్టిన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ నువ్వు దేవుని వెచ్చని కౌగిల్లో ఎదుగుతున్న కొలది నువ్వు క్రమక్రమంగా వాక్యం చేత పెంచబడుతూ ఉన్న కొద్దీ నేను ఎలా మారాలి అంటే, ఎలా మారుతావంటే క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడే వ్యక్తులుగా మనం ఉండాలి. దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా అండి? మన కుటుంబం, మన జీవనోపాధి, మన సమస్యలు, మన బాధలు, లేకపోతే నేను అనుకున్నాను ఇది అవ్వలేదు, ఈ చిన్న చిన్న ఆలోచనల కోసమే ఏవైతే అన్నీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతామో వాటి గురించి ఆలోచించినంత తీవ్రంగా నేను క్రీస్తు వాక్యం చేత నేను కనబడ్డాను. కనబడిన నేను ఖచ్చితంగా ఆయన స్వరూప్యంలోకి నేను మార్చబడాలి. ఎప్పుడు మారుతాను? ఒక బండరాయి తెచ్చి ఒక శిల్పి ఎదురుగా పెడితే ఆ శిల్పి తన మనసులో నిర్ణయించుకున్న రూపాన్ని ఆ రాతికి ఇవ్వడానికి ఏం చేస్తాడంటే, తాను ఊహించుకున్న రూపానికి అదనంగా ఆ రాయిలో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చెక్కుతాడు. కొన్నిసార్లు నాకు నష్టం అనిపించవచ్చు, కొన్నిసార్లు నాకు బాధ అనిపించవచ్చు, కొన్నిసార్లు నాకు నొప్పి అనిపించవచ్చు, దేవుని నిర్ణయాలు నాకు లాభకరంగా లేవు అనే భావన కలగొచ్చు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నిజంగా నేను క్రీస్తు యొక్క వాక్యం చేత, సత్య వాక్యం చేత కనబడ్డాను అని నమ్మిన వాడు ఏం చేస్తాడంటే, నేను ఆయన స్వారూప్యంలోకి రావాలి, నా యొక్క నెక్స్ట్ లక్ష్యం అదే. కాబట్టి ఆయన స్వారూప్యంలోకి రావాలి అంటే పనికొచ్చే ప్రతి తీగ నిజంగా అది ప్రయోజనకరంగా ఉండాలి అంటే దానిలోని పనికిరాని తీగల్ని దేవుడు కత్తిరిస్తూ ఉంటే అనుమతించగలగాలి. నేను చెక్కబడుతూ ఉన్నప్పుడు అనుమతించగలగాలి. కొన్నిసార్లు కొన్ని పెచ్చులు లేసిపోతూ ఉంటాయి. నన్ను ప్రేమించేవారు, బాగా ప్రేమించేవారు దూరం అవ్వచ్చు, తాత్కాలికంగా ఓర్చుకుందాం, దేవుని ప్లాన్ ఏదో ఉంది. నాకు లాభదాయకంగా ఉండేదో దూరం కావచ్చు, ఏదో ఉంది, దేవుని ఆలోచన ఏదో ఉంది. నేను చెక్కబడుతున్నాను, నేను నిర్మించబడుతున్నాను, నేను దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాను, నేను దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను. అందుకే చూడండి, మూలవాక్యంలో మనకి మాట్లాడిన మాట, సృష్టి ఏమి ఎదురు చూస్తూ ఉందంటే వాక్యం చేత కనబడిన వారు నిజంగా ఆయన సంకల్ప ప్రకారం కనబడ్డారు, అయితే ఆయన సంకల్ప ప్రకారంగా బ్రతుకుతున్నారా? ఇది విషయం. ఆయన సంకల్ప ప్రకారంగా బ్రతుకుతున్నారా? ఇప్పుడు రెండవది మనం ఏం చూసామంటే, మరి ఆయన వాక్యం చేత, సత్యవాక్యం చేత మరి కనబడిన వారు మరి ఆయన స్వారూప్యంలోకి చెక్కబడతా ఉన్నప్పుడు, మలచబడతా ఉన్నప్పుడు, మార్పు చెందుతున్నప్పుడు, రూపాంతరపు అనుభవం వచ్చేంత వరకు కూడా ఓపికగా ఎదురు చూడగలుగుతున్నామా? దేవుడు శ్రేష్టమైన ఆలోచనలు నీ విషయంలో కలుగున్నాడని నువ్వు నమ్మితే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రశ్నించవు, ఎదిరించవు, సణగవు, సంశయపడవు. ఇది దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి నేను వాక్యం చేత, సత్యవాక్యం చేత కనబడ్డాను అని నమ్మిన వారు మనం చేసేటువంటి చేయవలసిన పని. ఆయన స్వారూప్యంలోకి మలచబడాలి. కొన్నిసార్లు దేవా నేను నిన్ను బాధ పెడుతున్నానయ్యా, కొన్నిసార్లు నీ హృదయాన్ని నేను దుఃఖ పెడుతున్నాను ప్రభువా, నీ హృదయాన్ని నేను అయ్యా నొప్పిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు. ఎందుకు అంటే మరలా ప్రసవ వేదన కలిగిస్తున్నాం, మళ్ళీ గాయములను రేపుతున్నాం, ఆ స్థితి మనకు దూరమగునుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్న సత్యం ఏంటి అంటే, ఇక్కడ మూడవ మాటని ఈ విధంగా అంటాడు. ఇప్పుడు మనం ఒకటి వాక్యం చేత కనబడ్డాం, రెండవది ఆయన స్వారూప్యంలోకి మార్చబడుతున్నాం, మూడవది ఇక్కడ ఇందాక ఫస్ట్ మాట యాకోబు మాట్లాడాడు, రెండవ మాట ఇక్కడ పౌలు మాట్లాడాడు, ఇప్పుడు మూడవ మాట పేతురు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, అయ్యా
నిజంగా దేవుడు తన స్వరూపంలోకి నిన్ను మార్చుతూ ఉన్నప్పుడు నువ్వు అడ్డగించకుండా ఆయన చిత్తానికి లొంగాలంటే ఒక సీక్రెట్ చెప్తాను అంటాడు. ఏంటది అంటే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము అక్కడ మొదటి వచనం చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. క్రైస్తవ జీవితం నేను పెద్ద పెద్ద పదాలు వాడను కానీ ఖచ్చితంగా ఒక పదాన్ని అయితే వాడి తీరాలి. ఒక యుద్ధరంగంలో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇది ఆత్మీయ పోరాటం. చాలామంది ఏమంటారంటే ప్రభువుని నమ్మితే కష్టాలుంటాయి, యుద్ధాలుంటాయి, శ్రమలుంటాయి, ఓర్చుకోవాలి. అది కాదు అక్కడ ఆలోచించాల్సింది. నా జీవితంలో ఏ మార్పు జరగాలో, ఏది మార్చుకోవాలో ఆయనకు అనువుగా, ఆయన సంకల్ప ప్రకారంగా నా జీవితం పరిణితి చెందడానికి ఉన్న అడ్డంకులన్నీ కొట్టేస్తాడు. అక్కడ కొంచెం పెయిన్ కలుగుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని ఆలోచన చాలా గొప్పదండి. మన విషయంలో దేవుని ఆలోచన చాలా శ్రేష్టమైంది. అందుకే జాగ్రత్తగా దేవుని మాటని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ మనం చేస్తే, ఇక్కడ మాట్లాడుతూ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన చదవండి మళ్ళీ ఒకసారి 4 మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. అంటే ఇప్పుడు దేవుని యొక్క సత్యవాక్యం ద్వారా కనబడిన మనము, ఆయన స్వరూపంలోకి మార్చబడుతున్న మనము, ఇప్పుడు ఇది ప్రాపర్గా జరగాలి అంటే ఒక లక్ష్యం, ఇది ఒక లక్ష్యం మన జీవితానికి, ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం దీనిలో ప్రాపర్గా ముందుకు సాగాలంటే ఇక్కడ మనం ఏం చేయాలో తెలుసా అండి? క్రీస్తు కొరకు శ్రమ పడడం అనే అవకాశం వస్తే అదొక భాగ్యంగా ఎంచాలి. క్రీస్తు శ్రమ పడ్డాడుగా, ఆ శ్రమ పడిన దాన్ని మీరు ఏం చేయాలి అంటే, శ్రమ అనే అనుభవం గుండా ప్రయాణం చేయాల్సి వస్తే శ్రమ పడడానికి క్రీస్తుకు కలిగినటువంటి ఆ మనసును, అలాంటి మనసును ఆయుధముగా ధరించుకోండి. అంటే దానికోసం కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి? క్రొత్తగా దేవునిలోకి వచ్చిన వాళ్ళని, లేదా విశ్వాసంలో నమ్మకంగా ముందుకు వెళ్తున్న వారిని, వాళ్ళని చూసి ఏమంటారంటే, ఇదిగో నువ్వు దేవునిలోకి వెళ్తున్నావు, నువ్వు వెళ్తే కనుక నువ్వు ఇది కోల్పోవాలి, నీకు ఇది దక్కదు, నేను నీకు ఇది ఇవ్వను, నీకు ఇది అని అంటారు. అప్పుడు ఏం చెప్పాలంటే, శ్రేష్టమైందే వెలకట్టలేందే నాకు దొరికిన తర్వాత భూమి మీద పాడైపోయేది నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, మళ్ళీ నువ్వు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తాయి, ఐఎమ్ రెడీ. నువ్వు సమస్యలు ఎదుర్కోవాలి, నేను సిద్ధంగా ఉన్నాను. రాజీ పడకుండా బ్రతికేటువంటి ఆ జీవితం నువ్వు కలిగి ఉండాలి అంటే, శ్రమ పడాల్సి వచ్చినా సరే శ్రమ పడడానికి సంసిద్ధంగా ఉన్న ఆ మనస్సు నీకు ఒక ఆయుధం కావాలి. మీకు సత్యం తెలుసా అండి? నేను వివరణలోకి వెళ్ళను కానీ, కొన్నిసార్లు మన జీవితంలో మనం రాజీ పడితే చాలా సంపాదిస్తాం భూమి మీద. రాజీ పడడానికి సంసిద్ధంగా ఉంటే చాలా సంపాదిస్తాం. అప్పుడు ఎవరిని అడగక్కర్లా, ఎవరి దగ్గర మనం తల వంచక్కర్లా, బ్రతికేస్తాం. కానీ దేవుని న్యాయపీఠం ఎదుట అక్కడ సిగ్గుతో తల వంచుకుంటాం. అందుకే కొన్నిసార్లు భూమి మీద దరిద్రునిగా బ్రతికినటువంటి లాజరేమో అబ్రహాము రొమ్మున అనుకున్నాడట. భూమి మీద సంపన్న స్థితిలో బ్రతికిన వాడేమో, అయ్యా ఆ లాజరుతో ఒక చిటికెడు నీళ్లు, ఆ వేలు అలా ముంచి తీసుకొచ్చిన నాలుక తడిపితే చాలు, అంతకు మించి నాకేం అక్కర్లా. అంటే ఈ భూమి మీద ఉన్న వైభవం అంతా కూడాను అది తాత్కాలికం, మర్చిపోవద్దు. కొన్నిసార్లు రాజీ పడకుండా బ్రతుకుతున్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎస్, వి నో దట్. ఫేస్ చేస్తున్నాం, ఎదుర్కొంటున్నాం. దేనికి అంటే, ఆయన సింహాసనం ఎదుట నిలవాల్సి వచ్చినప్పుడు సిగ్గుపడకుండా నిలవగలిగేటువంటి స్థితి మనకు కావాలని.
హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ మాట్లాడుతున్న మాట, అయ్యా అవసరమైతే శ్రమపడు, ఏం పర్వాలేదు. అందుకే పౌలు అంటాడు తిమోతితో మాట్లాడుతూ, తిమోతి నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కలిసి శ్రమపడు, నాతో కలిసి కష్టాన్ని అనుభవించు. ఎందుకంటాడంటే దేవుని కోసం కష్టపడడానికి ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తుంది అంటే పిరికితనం ఉంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు, గుర్తుపెట్టుకో. మనం దేవుని మనస్సును కలిగి ఉండడానికి ఆ మనస్సును ఒక ఆయుధంలా కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది మూడవ మాట. మొదటి మాట ఏంటండి? సత్యవాక్యం చేత కనబడిన వారం. నేను వాక్యం చేత కనబడ్డాను, వాక్యం చేత కనబడ్డాను. మనం అందరం కూడాను క్రీస్తు వాక్యం చేత, సత్యవాక్యం చేత, ఆయన సంకల్పంతో కనబడ్డాం. అదే ఈ క్రొత్త జన్మానుభవం, ఇదే మారు మనసు అనుభవం, నూతన జన్మానుభవము. ఇప్పుడు జన్మించేశాం. జన్మించిన తర్వాత రెండో అనుభవం ఏంటి? ఆయన స్వారూప్యతలోనికి మార్చబడడం. ఎక్కడెక్కడ సరిదిద్దుకోవాలో, ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకోవాలో, ప్రియ స్నేహితులారా, నేను ఒక మాట చెప్తాను. జీవితంలో ఇది నిరంతర హోంవర్క్. ఇది మనకి బ్రతుకులో భూమి మీద ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఉన్నంతకాలం ఏం చేయాలంటే ఆయన స్వరూప్యములోనికి మార్చబడేటువంటి ఆ అనుభవంలో నన్ను నేను ఇంకా ఏం కరెక్ట్ చేసుకోవాలి, ఏది సరిదిద్దుకోవాలి, దేన్ని నియంత్రించుకోవాలి, దేన్ని నా గుండెల్లో నుంచి వెలివేయాలి, దేన్ని హత్తుకోవాలి, దేనికి దూరంగా ఉండాలి. వాక్యం సెలవిస్తున్న సత్యం నామకార్థంగా బ్రతకడం కాదు, రాజీ పడిపోయి బ్రతకడం కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే ఇక్కడ అట్టి మనస్సును మీరు ఆయుధంగా కలిగి ఉండండి. ఇప్పుడు నాలుగవ విషయం ఏంటి అనంటే, నాలుగవ విషయాన్ని మనం జాగ్రత్తగా మనం చూస్తే ఇక్కడ ఎఫెసీ పత్రికలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమంటాడో తెలుసా అండి? నేను ముందు ఏం గ్రహించాలి అంటే, నెంబర్ 1, నేను క్రీస్తు యొక్క సత్యవాక్యం చేత కనబడ్డాను అని గుర్తుంచుకోవాలి. రెండవది ఏం గుర్తించాలి? నేను ఆయన స్వారూప్యంలోకి ఎలాగైనా నేను మారిపోవాలి. ఇది రెండవది. మూడవది ఏం గ్రహించాలంటే, ఆయన మనస్సును, శ్రమ పడడానికి అవసరమైన మనస్సును ఆయుధంగా నేను ధరించాలి. నాలుగవది ఏంటి అంటే, నేను క్రీస్తు స్వాస్థ్యము అన్న సంగతిని నేను గుర్తించాలి. ఏమండి, భూమి మీద నీకు ఎంత కష్టం ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులున్నా సరే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాటను గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చెప్తూ ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను. భూమి మీద మితిమీరిన సౌఖ్యం, సౌకర్యం, సుఖం ఉన్నా అది తాత్కాలికమే. భూమి మీద తట్టుకోలేనంత కష్టం ఉన్నా అది తాత్కాలికమే. చెప్పుకోలేనంత అవమానం ఉన్నా అది తాత్కాలికమే. శాశ్వతమైంది ఒకటే ఉంది, స్వాస్థ్యము. చపడకూడదు, దేవుని మహిమపడదాం ఒకసారి. దేవుని యొక్క సన్నిధిలో మనకు దక్కేటువంటి స్వాస్థ్యం అదొక్కటే శాశ్వతమైంది. అందుకే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మాట, ఆయన యందు మనకు స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం కోసం బ్రతకాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను కదా, పదే పదే మీకు కంఠస్థం కూడా అయిపోయి ఉంటుంది ఆ మాట. దేవుని కోసం దేనిని కోల్పోయినా అది నష్టం కాదు,
కానీ దేని కొరకైనా నువ్వు దేవునిని కోల్పోతున్నావంటే అది తీరని నష్టం. తీవ్రమైంది కాదు, తీరని నష్టం. ఎప్పటికి తీరదు ఇంకది. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నీ స్వాస్థ్యం క్రీస్తే, నీ స్వాస్థ్యము క్రీస్తులోనే, నీ స్వాస్థ్యము క్రీస్తుతోనే. అందుకే మనం ఏం చేయాలంటే, ఇక్కడ 4వ ఈ ఎక్స్పీరియన్స్లో మనం అర్థం చేసుకోవాల్సిన అమూల్యమైనటువంటి విషయం ఏంటంటే, నీ స్వాస్థ్యం అక్కడుంది. అందుకే యేసు ప్రభు భలే అద్భుతమైనటువంటి మాటలు చెప్తారండి. ఆయన గొప్ప గొప్ప మాటలు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్పేస్తారు. నువ్వెట్లటోడో నాకు తెలుసు అని అనలా. అనకుండా ఏమన్నాడంటే, నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడుంటుంది. ఒకవేళ నీ ధనం భూమి మీదే అని నువ్వు అనుకుంటే, నువ్వు భూమి మీదే నీ మనసు చక్కర్లు కొడతా ఉంటుంది. దేవుడు ఎంత పిలిచినా, గద్దించినా, ప్రేమించినా, బుజ్జగించినా, హెచ్చరించినా మనసు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. క్రిందున్న వాటిని వెతుకుతూ ఉంటాం. ఒకవేళ ఆ స్వాస్థ్యము, ఆ నిత్య స్వాస్థ్యం మీద మన మనసుంటే, ఇప్పుడు మన మనసు నిజంగా ఒకవేళ నా స్వాస్థ్యం అక్కడుంది అనుకుంటే, నా ధనం అక్కడుంది అనుకుంటే, అప్పుడు ఏం చేస్తామో తెలుసా అండి? మన మనసు పైనున్న వాటిని వెతుకుతూ ఉంటుంది. రాజులు పోతారు, రాజ్యాలు పోతాయి, పరిస్థితులు మారిపోతాయి. అంటే ధనవంతులు, పేదవాళ్ళు అందరూ ఈ భూమిని విడిచిపెట్టి పోవాల్సిందే. పంచభూతములు మిక్కుటముకు వేండ్రముతో ఒక దినాన లయమైపోతాయి. కానీ దేవుడు ఎంపిక చేసుకున్న పిల్లలు, దేవునిని నమ్ముకున్న పిల్లలు, వారు మాత్రం ఇక్కడున్న క్షేమంగా ఉంటారు, అక్కడున్న క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఒకటి మనం గ్రహించాలి. నెంబర్ 1, మనం దేవుని సత్యవాక్యం చేత మనం కనబడ్డాం. వాక్యం చేత కనబడ్డాం అంటే రక్షించబడ్డాం. రెండవది, ఆయన స్వారూప్యములోనికి మార్చబడుతున్నాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇది నిరంతర ప్రక్రియ. నువ్వు నిన్నటి దినాన్న పలాంది కరెక్ట్ చేసుకున్నావు, ఈరోజు ఇంకేం కరెక్ట్ చేసుకోవాలి. రేపటి దినాన్న దేవునికి అనువుగా బ్రతకడానికి, ఆయన స్వారూప్యంలోకి రావడానికి ఒకవేళ నువ్వు ఇంకాస్త ఏం చేయాలో. చిన్నపిల్లలకి స్నానం చేయించేటప్పుడు అండి, అమ్మమ్మలు నానమ్మలు స్నానం చేయించేటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఒంటి నిండా ఆయిల్ రాసి, ఏదో సున్నపిండి అవి రాసి, దాన్ని నలుగు పెట్టి వాళ్ళకి బాగా మర్దన చేసి, ఆ తర్వాత నీళ్లు గబగబ పోసేసి సోపు రుద్దేసి తెచ్చేయచ్చుగా. చేయరట్లా. ఏం చేస్తారంటే, చేతులు ఇట్లా ఇట్లా, కాళ్ళు, తర్వాత ఈ ముక్కు నొక్కుతారండి. చూసారు ఎప్పుడైనా మీరు? ఎందుకంటే కరెక్ట్గా వీడు పలానా వాళ్ళ పోలికలో ఉన్నాడు, ఆ రూపురేఖలు దెబ్బతినకూడదు, వాడు అందంగా ఉండాలి, ఆ పాప అందంగా ఉండాలి అంటే వీరు చేయగలిగినంత తప్పకుండా చేస్తారు. మీకు ఇంకో విషయం తెలుసా? స్నానం చేయించిన తర్వాత నీళ్లు గుప్పిట్లో తీసుకొని ఇలా కొడతారు తల మీద. తెలుసా మీకు? తల్లులు ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. నేను పసితనంలో ఆ చంటి బిడ్డ విషయం ఎంత శ్రద్ధ తీసుకోవాలో కనిన తల్లి కంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఈ తల్లి శ్రద్ధ తీసుకునేటువంటి పెద్దావిడ ఈ తల్లికి నేర్పుతూ ఉంటుంది. ఈ తల్లి ఏం చేస్తుందంటే, ఎగరబాకరా, దూకబాకరా, పరిగెత్తబాకరా, పడిపోతావురా అంటే ఇప్పుడు ఈ తల్లికి తెలిసినవన్నీ ఆ బిడ్డకు నేర్పించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ బిడ్డ ఏం చేస్తాడో తెలుసా అండి? వాడుకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత వాడు పరిగెత్తబాకరా, నేను కూడా అట్లాగే పడ్డాను అంటాడు. అంటే ఇప్పుడు వాక్యం నీకు నేర్పబడిన తర్వాత, వాక్యం చేత కనబడిన తర్వాత, ఆయన స్వారూప్యంలోకి వస్తున్న తర్వాత, అంత మాత్రమే కాకుండా ఖచ్చితంగా ఇక్కడ మనం గమనించాలి, దేవుని కోసం అవసరమైతే శ్రమ పడడానికైనా నేను సిద్ధం అని చెప్పే ఆ గుండె ధైర్యం ఒకవేళ నీకుంటే, అట్టి మనస్సును ఆయుధంగా చేసుకొని బ్రతకడానికి నువ్వు సిద్ధంగా ఉంటే,
నీ స్వాస్థ్యం నిత్యత్వంలో ఉంది. ఆ స్వాస్థ్యం కోసం బ్రతకాలి అనుకుంటే, ఇప్పటిదాకా అందరూ చెప్పారు నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండొద్దు, దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది, నీకు బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు బోధిస్తూ ఉన్న కొద్దీ ఇప్పుడు ఏం చేస్తావంటే, ఆత్మ శరీరం ఇవి రెండు కూడా నీతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ ఆత్మ శరీరం నీతో కనెక్ట్ అయినప్పుడు శరీరం ఏం చేస్తుందంటే, దేవుడు చెప్పిన దానికి భిన్నంగా ప్రవర్తించమని చెప్తుంది. దేవుడు యొక్క మనస్సు, ఆ ఆత్మ దీపం, ఆ దేవుడు పెట్టినటువంటి ఆత్మ, మరి ఆత్మ ఏం చెప్తా ఉంటాడంటే, అయ్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు శరీరం మాట విన్నావా, నిరంతరం కాలాల్సిందే అని ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధముగా ఆపేక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నిర్ణయం తీసుకొని పరిపక్వతలోకి రావాలి. ఎందుకు అంటే, నేను గనక తప్పుడు నిర్ణయం తీసుకున్నానా నా స్వాస్థ్యం పోతుంది. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మరి విషయం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. జీవితాన్ని కట్టుదిట్టంగా కట్టుకోవడం అవసరం. జీవితాన్ని కట్టుదిట్టంగా కట్టుకోవడం అవసరం. ఇప్పుడు ఈ 4 అనుభవాలు చూసాం. ఈ 4 అనుభవాల్లో మనం ప్రాపర్గా ప్రయాణం చేస్తున్నామంటే, 5వది ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉంటుంది బ్రతుకులో. ఏంటది? చదువుదాం ఒకసారి ఈ మాటని. రోమపత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి. మీ విశ్వాసం ప్రచురం చేయబడాలి. నువ్వు చెప్పుకోవడం కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళను గురించి వారు గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం వెతుకుతూ ఉంటారు. వాళ్ళ గురించి వారు గొప్పగా చెప్పుకోవడానికి అవకాశాన్ని వెతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ విశ్వాసం నువ్వు చెప్పడం కాదు, అది సర్వలోకంలో కూడా అది వ్యాప్తి చెందాలి. విశ్వాసము పరిమళించాలి. పరిమళించడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఇంతకుముందు ఎర్ర బస్సులో ప్రయాణం చేసేటప్పుడు అక్కడక్కడ విలేజెస్లో బాగా రద్దీగా ఉండేటువంటి బస్ స్టాండ్లో ఏం చేసేవాళ్ళంటే, అదేదో ఫ్లవర్స్ అమ్మేవాళ్ళండి, సంపంగి పువ్వు. దాన్ని ఏం చేసేవాళ్ళంటే కొని జేబులో పెట్టేసుకునేవాళ్ళు. ఎందుకు అంటే ఆ స్మెల్ ఈ బస్సులో ఉన్నటువంటి ఆ ఇబ్బందిని, కాస్త ఆ మూడ్ని మార్చి కొంచెం ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది. తర్వాత కొన్నిసార్లు అది కాస్త చాలా గంట, 2 గంటలు, 5 గంటలు, 4 గంటలు అయిపోయింది, కాస్త అది వాడిపోతుందంటే దాన్ని ఒక రెబ్బ అలా విరిచి ఇలా నలిపితే ఏం స్మెల్ వచ్చేదండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, విశ్వాస జీవితంలో నమ్మకంగా ప్రయాణం చేయటం కష్టం, మన వల్ల కాదు. అలా అనుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. నీ వల్ల కాదు అని ఎవరైనా అనుకుంటూ ఉంటే వారి మధ్య నీ విశ్వాసం పరిమళించాలి. తప్పది, దేవుని కోసం బ్రతకడం సాధ్యమే అని నువ్వు పౌరుషంగా బ్రతికి చూపించగలగాలి. నువ్వు సవాలుకరంగా బ్రతికి చూపించగలగాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా అండి? నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. నీ విశ్వాసము వ్యాప్తి చెంద. నువ్వు మౌనంగానే ఉంటావు. నిన్ను వ్యతిరేకించే వాళ్ళు నిన్ను గమనిస్తారు. దేవుని వాక్యంతో సంబంధం లేని వాళ్ళు గమనిస్తారు. దేవునిని వ్యతిరేకించే వాళ్ళు గమనిస్తారు. వ్యసనాలతో ఉన్నవారు గమనిస్తారు. నీ శత్రువులు నిన్ను గమనిస్తారు. ఏం తెలియనటువంటి మరి న్యూట్రల్గా ఉండేటువంటి ప్రజలు కూడా నిన్ను గమనిస్తారు. విశ్వాసంలో పడుతూ లేస్తూ ఉన్నవారు కూడా గమనిస్తారు. ఆఖరికి కనికరం కలిగిన దేవుడు కూడా నిన్ను గమనిస్తాడు. ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వల్లే అపవాది కూడా గమనిస్తూనే ఉంటాడు. అందుకే ఇక్కడ నీ విశ్వాసం పరిమళించాలి. ఈ 5వ విషయం ఏంటి అంటే, అయ్యా నీ విశ్వాసం పరిమళించాలి. తల్లి, నీ ప్రార్థన పరిమళించాలి. నీ విశ్వాసం పరిమళించాలి.
దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట చెప్తున్నాను, నిజంగా నీ చుట్టూ ఉన్నవారు బలహీనపడుతున్నప్పుడు, నీ కుటుంబం బలహీనపడుతూ ఉన్నప్పుడు, మీ యొక్క ఇంటి వారు బలహీనపడుతున్నప్పుడు, మీ సంఘంలో ఎవరైనా బలహీనపడుతున్నప్పుడు, నువ్వు నడుం కట్టుకొని భుజం తట్టి ధైర్యం చెప్పగలిగేలా నీ యొక్క యాటిట్యూడ్ ఉందా, నీ ప్రార్థన ఉందా, నీ ప్రతిష్ఠించుకున్న బ్రతుకుందా? ఇది ప్రశ్న. విశ్వాసం పరిమళించాలంటే పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం కాదు, పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు. చేయాల్సింది ఏంటి అంటే, నువ్వు బ్రతిక చూపించాలి. నీ జీవితం మాట్లాడాలి, నీ జీవితం మాట్లాడాలి. కృంగిపోతున్న ప్రజల మధ్య నీ జీవితం సవాలుకరంగా లేకపోతే నాసి రకమైన జీవితాన్ని జీవిస్తున్నాం. గుర్తుపెట్టుకుండే విషయాన్ని, నాసి రకమైన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనం కలుగున్నాం. అసలు దానికి విశ్వాస జీవితం అని పెట్టడం కూడా ఆ టైటిల్ ప్రాపర్గా ఉండదేమో అనిపిస్తూ ఉంది. అందుకే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అయ్యా మనకు ఒక లక్ష్యం ఉంది. దేనికోసం బ్రతుకుతున్నావు అంటే, అసలు నేనేంటో నాకు అర్థం కావాలి. ఈ సృష్టి యావత్తు కూడా, మూలవాక్యాన్ని ఒకసారి చూడండి, మూలవాక్యాన్ని చూడండి, రోమపత్రిక 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచూ ఉన్నది. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నువ్వెక్కడ ఎక్కడ బ్రతుకుతున్నావో, ఎక్కడ జీవిస్తున్నావు మీకు తెలుసా అండి? కొన్ని చోట్ల విలేజెస్లో ఉంటుంది, ఇప్పుడు సిటీస్లో కూడా అక్కడక్కడ ఉంటుంది. మీరు మీ వాకిలంతా శుభ్రంగా చిమ్మేసుకున్నారనుకోండి, చిమ్మేసుకున్నాక పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ చివరి నుంచి మొదలుపెట్టి మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతారు. మాట్లాడితే గొడవ, ఆ రోజు ఉద్యోగం మానేయాలి, గొడవ పెట్టుకోవాలి, మనసు పాడైంది, వంట చేయం, ఇంకా ఇంట్లోది గొడవ. అంటే ఎట్లా అయిపోద్దంటే, అసలు ఆ రోజు వంట చేయడం మానేయడమే కాదు, వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకోవడం కూడా మానేస్తాను. అంటే కొన్నిసార్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే తరచూ మనతో కీచులాటకు సంసిద్ధంగా ఒంటికాలతో వస్తారో వారు కూడా నీ యొక్క మార్పును, మారు మనసు అనుభవాన్ని పరీక్షిస్తూ ఉంటారు. తెలుసా నీకు ఈ సంగతి? వారి ఎదుట నువ్వు పరిమళించగలగాలి, వారి ఎదుట నువ్వు ప్రకాశించగలగాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ముందు సృష్టి మిగుల దేవుని పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంది అనేటువంటి మాటని నేను అర్థం చేసుకుంటే, అసలు నేను దేవుని పిల్లవానిగా నేనుండడం అంటే అసలు దానికి ఏం జరగాలి? ముందు నాకు ఒక కన్ఫర్మేషన్ కావాలి, నాకు ఒక నిశ్చయత కావాలి. నెంబర్ 1, సత్యవాక్యం చేత కనబడిన వాడను. రెండవది, ఆయన స్వారూప్యంలోకి మార్చబడుతున్న వాడను దానను. తర్వాత మూడవది, ఎంత బాగా చెప్పారండి, ఒక్క ముక్క అర్థం కాల, మళ్ళీ చెప్పండి. క్రీస్తు నా కోసం శ్రమపడ్డాడు కాబట్టి అవసరమైతే బ్రతికున్నంతకాలం క్రీస్తు కోసం సవాలుకరంగా బ్రతుకుతాను. అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొని ఉండాలి. నాలుగవది, నా స్వాస్థ్యము క్రీస్తే, నా స్వాస్థ్యము క్రీస్తులోనే, నా స్వాస్థ్యము క్రీస్తుతోనే, నిత్యత్వమే నా స్వాస్థ్యము. ఐదవది, నీ విశ్వాసము అది పరిమళించాలి, అది వ్యాప్తి చెందాలి. ఇక్కడ మీరు ఒక బాటిల్లో అత్తరు తీసుకొచ్చి కింద పోస్తారనుకోండి, ఈ చుట్టుపక్కల వాళ్ళకి మనం వెళ్ళి చెప్పక్కర్లా, మంచి పరిమళం గాల్లో నుంచి దాని పాటికి అది వెళ్ళిపోద్ది. ఎంత దూరం వెళ్ళుద్దో తెలియదు మనకు. అది నీ జీవితం కూడా అట్లా ఉండాలి. నువ్వు పరిమళించాలి, నీ మీద ఒక బాధ్యత ఉంది. సృష్టి మిగుల ఎదురు చూస్తుంది, దేవుని పిల్లల యొక్క ఉనికి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆరవది, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే, ఫైనల్గా దేవుని కోసం బ్రతకడానికి నిశ్చయించుకున్న తర్వాత మన జీవితాల్లో ఖచ్చితంగా ఒక విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏంటి అంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము
4వ వచనంలోకి మనం వచ్చినట్లయితే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఒకసారి 2 ప్రాణప్రదమైనటువంటి మాటలు చూస్తాం ఇక్కడ. ఒకటి, కొదువలేని వారిగా ఉండండి. రెండవది, ఓర్పు తన క్రియలను కొనసాగింపనివ్వండి. అసలు కొన్నిసార్లు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి తాపత్రయపడతామండి. కానీ నువ్వు నోరు మూసేస్తే తప్ప దేవుడు నీ పక్షంగా మాట్లాడడం ప్రారంభించడు. చాలాసార్లు మనం నోటితోటే మన సమస్యలన్నీ గెలవాలనుకుంటూ ఉంటాం మనం. అలా నువ్వు చేస్తున్నావంటే నేను క్రీస్తు కొరకు లోకం విషయంలో చచ్చిన వ్యక్తిగా ఇంకా నేను దేవునికి అప్పగించుకోలేదని అర్థం. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఓర్పు తన క్రియ కొనసాగించనివ్వండి. దేవుడు ఏదైతే నీకు నేర్పాడో, ఏదైతే నీ హృదయంలో నాటాడో అది ఏపుగా ఎదగనివ్వండి. ఓర్పు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అబ్రహాము దేవుని యొక్క మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలాన్ని పొందాడు. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆశీర్వాదకరమైన ఫలం నీ బ్రతుకులో నీకు కలగాలి అంటే ఓర్పు అవసరం. నిన్ను అణుచుకో, నిన్ను నలుగొట్టుకో, నిన్ను దేవుని ఎదుట క్రమపరుచుకో. దేవునికి లోబడే విషయంలో, ఓర్పు కలిగి ఉండే విషయంలో కొదువలేని స్థితి నీ బ్రతుకులో కనిపించాలి. ఓర్పు ఎప్పుడు వస్తుందంటే, దేవా నాకు ఓర్పిచ్చే అనగానే వచ్చేయదు. నీ ప్రార్థన పెరగాలి, నీ వాక్య ధ్యానం పెరగాలి, వాక్యానుసారంగా బ్రతకడానికి కుస్తీ పట్టడం పెరగాలి, నీ ఆశను చంపుకోవాలి, నీ ఆవేశాన్ని చంపుకోవాలి. దేవుని కోసం బ్రతకడానికి నువ్వు ప్రతిష్ఠించుకున్న దానికి తగినట్లుగా ఎప్పటికప్పుడు ఒక కంటితో నీ యొక్క అడుగులను కనిపెట్టాలి. మన హృదయము మన ఎడల దోషారోపణ చెయ్యకపోతే మాత్రమే దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారిగా మనం ఉండగలుగుతాం. అందుకే దేవుని ఎదుట ధైర్యం కలిగి ఉండాలి అంటే ఓర్పు అవసరం. ఆ ఓర్పు నీ బ్రతుకులో కొదువ కానివద్దు. కొన్నిసార్లు ఇప్పుడు గనక నేను మాట్లాడకపోతే ఇంకా నాకు విలువ ఉండదు, ఒక్కసారి దుమ్ము దులిపేయాల్సిందే అనుకుంటాం మనం. ఆ దులిపిన దుమ్మంతా నీ గుండెల్లోకి చేరిపోద్ది. మళ్ళీ ఎట్లా అయిపోతామంటే, మళ్ళీ ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి బలహీనతలు మన మీద దాడి చేయడం ప్రారంభిస్తూ ఉంటాయి. తెలియకుండానే, అప్రయత్నంగానే ఆ ఉన్నతమైన మెట్టు దగ్గర నుంచి క్రమక్రమంగా జారిపోతూ వచ్చేస్తూ ఉంటాం. అందుకే ఓర్పు నీ బ్రతుకులో కొదువ కానివ్వద్దు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓర్పు తగ్గనివ్వద్దు. చివరిగా 7వది, అయ్యా ఇంత బ్రతుకుతున్నాంగా, ఇంత బ్రతుకుతూ ఉంటే ఈ జీవితంలో నేను దేనికోసం, ఎవరి కోసం నేను నమ్మకంగా బ్రతకాలి, ఎవరి మీద ఆధారపడి నేను జీవించాలి, ఎవరి కోసం నేను బ్రతకాలి, అసలు నా టార్గెట్ ఏంటి, నా లక్ష్యం ఏంటి? ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలిగా మన యొక్క లక్ష్యం ఏంటి అంటే, భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం కూడా ఒక ఆలోచన నీ మనసులో మెదులుతూ ఉండాలి. భూమి మీద బ్రతుకుతున్నంత కాలం నీ మనసులో ఒక ఆలోచన మెదులుతూ ఉండాలి. కష్టం ఉంటుంది, దాన్ని కూడా ఎదుర్కొంటూనే వెళ్తూ ఉంటాం. నష్టాలు ఉంటాయి, ఎదుర్కొంటూనే వెళ్తూ ఉంటాం. అవమానాలు ఉంటాయి, దాటుకుంటూనే వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు మనతో ప్రేమగా ఉండే, కొన్నిసార్లు మనల్ని నష్టపరిచే వాళ్ళు ఉంటారు. అటువంటి అనుభవాలు కూడా చూసుకుంటూ వెళ్తాం.
కొన్నిసార్లు భయాన్ని గొలిపించే విషయాలు కూడా కొన్ని మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అలాంటివి కూడా దాటుకుంటూ వెళ్తాం. కొన్నిసార్లు కరువు, కొన్నిసార్లు లేమి, కొన్నిసార్లు అనారోగ్యం, కొన్నిసార్లు వస్త్రహీనత, ఇవన్నీ బ్రతుకులో ఉంటూ ఉంటాయి. ఇవన్నీ దాటుకుంటూ నువ్వు ప్రయాణం చేసి ముందుకు వెళుతున్నప్పుడు నీ మనసులో ఎప్పుడు నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావంటే నీ మనసులో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు. ఏంటది? పరిశుద్ధ గ్రంథం నుండి పౌలు ఇలా అంటాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మన పౌరస్థితి పరలోకమందున్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. మన యొక్క మనసులో ఏం కలగాలో తెలుసా అండి? ఎక్కడ నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను కానీ ఆ కనికరం కలిగిన దేవుడు నా కోసం ఒక పౌరస్థితి అంటే దాని అర్థం ఏంటంటే హక్కుగా నివసించేటువంటి స్థలం అని అర్థం. ఇక్కడ మనం బ్రతుకుతున్నాం కానీ ఈ భూమి మనకు తాత్కాలికమే అన్న విషయం మనందరికీ కూడాను బాగా తెలుసు. అయితే వాక్యం ఏం చెప్తా ఉందంటే మన పౌరస్థితి పరలోకమన్నుంది. ఎందుకింత నమ్మకంగా చెప్పగలుగుతున్నామంటే నెంబర్ 1, సత్యవాక్యమును బట్టి కనబడ్డాం కాబట్టి. ఎందుకింత ధైర్యంగా చెప్తున్నాం అంటే మనం క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుతున్నాం కాబట్టి. ఎందుకింత ధైర్యంగా చెప్తున్నామంటే క్రీస్తు కొరకు శ్రమపడే మనస్సును ఆయుధముగా ధరించాం కాబట్టి. ఎందుకింత ధైర్యంగా మనం చెప్తున్నాము అనంటే మన స్వాస్థ్యము పరలోకంలో ఉంది అని ఎక్కడుండగానే నిర్ధారణ చేసుకున్నాం, నమ్మి ముందుకు వెళుతున్నాం కాబట్టి. అంత మాత్రమే కాదు ప్రియ స్నేహితులారా, జీవితంలో నేను పదే ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తాను. ఏ పరిస్థితిని బట్టి కూడా విశ్వాసాన్ని చల్లారనివ్వద్దు. అది పరిమళిస్తూ ఉండాలి. అది పరిమళిస్తుంది కాబట్టి మన పౌరస్థితి పరలోకంలో ఉందని నేను నమ్మగలుగుతున్నాను. ఎందుకింత ధైర్యంగా నమ్మగలుగుతున్నాను అంటే నేను ఓర్పు విషయంలో కొదువలేని వ్యక్తిగా ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను పరలోకంలో దేవునితో కలిసి బ్రతుకుతానంటే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇవన్నీ నా సామర్థ్యం వల్ల నేనేమన్నా పరలోకంగా వెళ్తున్నానా? ప్రభువా చూడొకసారి, చెక్ చేయి, నేను అంత ఓకేనా, అంత రెడీయేనా అంటే కుదరదు. ఎందుకు అంటే చెప్పిన మాట ఏంటి అంటే ఎఫెసీ 2:8 పదే మనం చూస్తామండి. మళ్ళీ చూద్దాం ఒకసారి ఆ మాటని. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, అది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. అక్కడ ముందు అంటాడు మీలో ఎవ్వరు కూడా అతిశయించడానికి వీలు లేదు అనే మాట మాట్లాడతాడు. అంటే ఇవన్నీ కూడా దేవుడు ఇలా బ్రతుకు నిత్యత్వంలో ఉండాలి అంటే ఇలా జీవించు. ప్రశ్న ఏంటి అంటే నిజంగా భూమి మీద ఉన్న ఈ చిన్న జీవితాన్ని, ఈ కొద్ది జీవితాన్ని నిజంగా దేవుని కోసం నమ్మకంగా మనం కేటాయించగలుగుతున్నామా? దేవుని కోసం సవాలుకరంగా బ్రతికి చూపించగలుగుతున్నామా? నిజంగా దేవుడిచ్చే భద్రతని పొందాలనే ఆ శ్రేష్టమైన ఆ నిత్యత్వాన్ని దక్కించుకోవాలనే తాపత్రయాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం ఆలోచిద్దామా? నెంబర్ వన్ సత్యవాక్యము వలన కనబడిన వారిగా మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. రెండవది ఆయన స్వారూప్యంలోకి మలచబడిన అనుభవం. మూడవది ఆయన కోసం శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకోవాలి. నాలుగవది క్రీస్తు నా స్వాస్థ్యము, క్రీస్తునందే నా స్వాస్థ్యము అన్న విషయాన్ని గుర్తించాలి. ఐదవది నా విశ్వాసము పరిమళించాలి, అది వ్యాప్తి చెందాలి. ఆరవది ఓర్పు విషయంలో కొనువలేని వ్యక్తిగా ఉండాలి. ఏడవది నా పౌరసత్వం పరలోకంలో ఉంది. ఇది విశ్వాస జీవితానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి నిశ్చయత. ఇట్టి నిశ్చయత మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒకవేళ ఎక్కడైనా మనం బలహీనంగా ఉంటే ఆ బలహీనత విషయంలో దేవుని పాదాలు పట్టుకుందాం, కన్నీరు కారుద్దాం, ఒకసారి
మనం అందరం కూడా కన్నీరు విడిచి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా మనం కన్నీరు విడిచి మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవా, నేను ఎట్లా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు, నేను నీ దృష్టికి ఎలా బ్రతకాలని నువ్వు ఆశిస్తున్నావు. ఒకసారి మనం ప్రార్థన చేద్దామా? దేవుని యొక్క సన్నిధిలో మన హృదయం తెరిచి నిండు మనస్సుతో